ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం విజిత. గురుగారు, హోమాలు యాగాలు ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హోమాల విషయానికి వస్తే చండీ హోమం అని చెప్పి ఎక్కువగా వింటూ ఉన్నాము, ఎక్కువ మంది చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. అసలు ఈ చండీ హోమం అంటే ఏంటి, ఎందుకు చేస్తారు ఈ హోమాన్ని తెలియజేయండి. మనకి హోమాలలో చండీ హోమాన్ని మించిన హోమం లేదు. యంత్రాలలో శ్రీచక్రాన్ని మించిన యంత్రం లేదు. ఈ శ్రీచక్రానికి ఈ చండీ హోమానికి ఇద్దరికీ అధిష్టాత్రి అమ్మవారే. ఆమె చండీ, చాముండి, దుర్గా, బాలా త్రిపుర సుందరి వీళ్ళంతా. సో మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆ గుడిలో ప్రతిరోజు కూడా చండీ హోమం జరుగుతూ ఉంటుంది. అలా శక్తిపీఠాల్లో పౌర్ణమికి, అమావాస్యకి, ఈవెన్ అలంపురం జోగులాంబాదేవి గుడిలో కూడా అమావాస్యకి చేస్తున్నారు. ఈ చండీ హోమం అంటే ఏంటంటే దుర్గా సప్తశతి అని అర్థం. అంటే సప్త 7, శతి 100, అంటే 700 శ్లోకాలు ఉంటాయి. ఈ 700 శ్లోకాలు ఉన్నటువంటి ఆ అమ్మవారి దుర్గా సప్తశతిని ఎవరైతే చదువుకుంటారో, పారాయణ చేస్తారో, అదే హోమాల్లో చదివేది కూడా. అందువలన దీన్ని చాలా ఖరీదైనటువంటి హోమంగా మారిపోవడం వల్ల నేను స్టూడెంట్ ఏజ్గా ఉన్నప్పుడే 25,000 తీసుకునేవారు. అంటే అట్లా ఒక రేట్ ఎక్కువైపోవడం వల్ల జనం భయపడిపోయి ఈ హోమం జోలికి వెళ్ళడం లేదు. ఇది రేట్తో ఖర్చు లేదు. చక్కగా ఇంట్లోనే అందరూ కూడా ఈ దుర్గా సప్తశతి శ్లోకాలను చదువుకుంటే చండీ హోమం చేసినంత ఫలితం. అసలు ఎందుకు చేయాలండి చండీ హోమాన్ని చెప్తాను. ఎవరికైతే దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయే జయ జయ. దుర్గా అనగానే దుర్గతులు, చాలా కొండంత హిమాలయ కొండంత కష్టాలు వచ్చేసినప్పుడు, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అవనివ్వండి, పిల్లలు లేకపోవడము, శత్రుబాధలు ఇవన్నీ వచ్చేసినప్పుడు సద్గతిదాయిని సదయే జయ 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 ఆ అమ్మవారి చండీ హోమాన్ని చేసుకుంటే సద్గతుల్ని ఇస్తుంది. కాబట్టి ఈ మెయిన్గా శత్రుపీడ అంటే మనం ఏముంది శత్రువులే కదా అని మనం అనుకుంటాం. కాదు, మొత్తం పీడల్లోకెల్లా శత్రుపీడ చాలా అధికమైనది. ఆ శత్రువు కేవలము బాహ్య శత్రువులే కాదు, బయట వాళ్లే కాకుండా ఈర్ష్య, అసూయ, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఇవన్నీ అరిషడ్ వర్గాలన్నీ కూడా లోపలే ఉంటాయి. ఎప్పుడైతే ఈ లోపలే ఉంటాయో వీటిని జయించలేదో ఏ పూజ చేసినా ఫలించదు, ఎన్ని గుళ్ళకెళ్ళినా ఫలించదు. ఉదాహరణకి గుడికి, ఏ గుడైనా తీసుకోండి, గుడికి వెళ్ళిన భక్తులు అందరూ కూడా దేవుడి మీద ప్రేమతో వెళ్ళేవాళ్ళు 1% ఉంటారు అనుకుందాం. పోనీ 10% పక్కకు పెట్టేద్దాం. మిగతా వాళ్ళంతా కూడా ఏడుపులు, పెడబొబ్బలు. స్వామి నాకు పిల్లలు లేరు, నాకు పిల్లల్ని. స్వామి నాకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగమే. ఈ విధంగా ప్రార్థించడం వల్ల, అక్కడ ఏడవడం వల్ల అక్కడంతా కూడా నెగిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది దేవాలయాల్లో, ఎనీ దేవాలయం. సో అక్కడ పూజ చాలా అధికంగా చేస్తేనే మనకి ఈ యొక్క ఈ నెగిటివ్ వైబ్స్ నుంచి మనల్ని అది సప్రెస్ చేయాలి. సో మామూలుగా ఇప్పుడు దేవాలయాల్లో మార్నింగ్ పూజ చేస్తాం, మళ్ళీ సాయంకాలం పూజ చేస్తాం, హారతులు మధ్య మధ్యలో ఇచ్చేది అందుకే అనమాట. అంటే గంటకి కాఫీ లాగా గంటకి పూజ అనమాట. అలా చేయడం వల్ల ఖచ్చితంగా ఏదవుతుందో. అందువలన ఈ శత్రు బాధలే కాకుండా పిల్లలు లేనటువంటి వాళ్ళు, తర్వాత చదువుల్లో వెనకబడినటువంటి వాళ్ళు, ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటాం కదా, ఆ తల్లి మాతృరూపంలో, అందులో ఏమని చెప్తాం మనము, యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. మాతృరూపంలో ఎవరికైతే తల్లి లేదని మనఃపీడోపశాంతయ్య అంటారు. అంటే మనస్సు బాగా బాధిస్తోంది మనకి, చంద్రపీడోపశాంతయ్యే, చంద్రుడిని కంట్రోల్ చేస్తుంది చండీ హోమం. ఈ చండీ హోమంలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. ఈ సృష్టికి మూలం ఈ 3 దేవతలే. ఆ దుర్గ కూడా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపిణి, ఇంద్రకీలాద్రి నివాసిని శ్రీ కనక దుర్గా దేవతాయై నమః అంటూ మేము బెజవాడ దేవస్థానంలో చేస్తూ ఉంటాం. అంటే అర్థం ఏమిటంటే, మీరు కంచిని తీసుకోండి, లేదా శృంగేరిని తీసుకోండి, లేకపోతే ఎనీ కామాఖ్య, ఎనీ టెంపుల్, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి కంచి కామాక్షి అయి నమః, అంతే అనమాట. సో ఈ 3 దేవతలు రూపాలలో శుంభుణ్ణి, నిశుంభుణ్ణి, చండుణ్ణి, ముండుణ్ణి,
రక్తబీజుణ్ణి వీళ్ళందరినీ కూడా చంపినటువంటి చరిత్రయే ఈ దుర్గా సప్తశతి. ఓకే. ఇందులోనే ఆర్గళా స్తోత్రం అని ఉంటుంది. ఇందులోనే మనకి ఈ యొక్క అంగాల్ని రక్షించతు మమ రక్షంతు మమ భార్యాం రక్షతు భైరవి అంటాం. అంటే నా భార్యని రక్షించు అని భైరవీదేవిని, మమ్మల్ని నా యొక్క కళ్ళను రక్షించు మహాలక్ష్మి, మమ శిఖాం రక్షతు కంచి కామాక్షి. ఇట్లా మనము శక్తులన్నీ కూడా ఏ ఎనర్జీస్ అన్నీ కూడా ఏ ఫామ్స్లో ఉన్నాయో ఒక్కొక్క శక్తిని మనము ఊర్ధ్వం రక్షతు, అలాగే ప్రాచ్యాం రక్షతు ఒక శక్తి ఉంటుంది అమ్మవారు. ఈ విధంగా ఇదంతా కూడా చండీ సప్తశతి అనమాట. కాబట్టి నిత్య అగ్నిహోత్రం ఇంట్లో చేసుకోవచ్చు. చండీ హోమం గురించి చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఏమండి ఇళ్లల్లో చేసుకోకూడదేమో, దేవాలయాల్లోనే చేసుకోవాలేమో అని. కాదు, భయపడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. పూర్వంలో అగ్నిహోత్రం ప్రతిరోజు ఇంట్లో అగ్నిహోత్రం ప్రతిరోజు చేస్తాం అనమాట పూజ. ఆ అగ్నిహోత్రం చిన్నది హోమగుండం లాగా రేకులాగా పెట్టుకొని అందులో చేసేవాళ్ళం. కాబట్టి ఆ విధంగా కూడా ఈ యొక్క దుర్గా సప్తశతిని మనం చేసుకోవచ్చు. పాయసాన్న ప్రియ త్వక్స్థా పశులోక భయంకరి. అమ్మవారికి పాయసాన్ని అని లలితా శాస్త్రం చెప్పినట్టుగా నైవేద్యం పాయసాన్ని తీసుకుంటాం. ఆ చండీ హోమంలో పాయసాన్ని వేస్తాం. అలాగే అటుకులు వేస్తాం, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే మర్మరాలను వేస్తాం. ఇక హోమాల గురించి ఇప్పుడు మనం ప్రజలకు చెప్పక్కర్లేదు, ఎందుకంటే హోమాల్లో ఎక్స్పర్ట్స్ అయిపోయారు. కాబట్టి ప్రత్యంగిర హోమాలు, వరాహి హోమాలే వస్తాయి. ఈ చండీ హోమం ఎంత. ఆ విధంగా అసలు నిజం చెప్పాలంటే ఈ ప్రత్యంగిర హోమానికి వారాహి హోమానికంటే కూడా అత్యంత శక్తివంతమైనది, సనాతనమైనది చండీ హోమమే అనమాట. ఈ చండీ దేవత నుంచే వీళ్ళు పుట్టారు. ప్రత్యంగిర ఈ వారాహి అని వాళ్ళు మాతృకా దేవతలు. అందువలన మాతృకలు వేరు, యక్షిణులు, కిన్నెర్లు, కింపురుషులు ఎలా అయితే ఉన్నారో ఈ వారాహీలు, మా ప్రత్యంగరాలు వీళ్ళంతా కూడా మాతృకా దేవతలు. బ్రాహ్మి, వైష్ణవి, కౌమారి, వారాహి, నారసింహి అని అంటాం అనమాట. అలాగే దశమహావిద్యల్లో ఉన్నటువంటి బగలాముఖికి పంచమహాకాళికలు అంటాం. ఆ పంచమహాకాళికల్లో ఒక ఆమె ఈ ప్రత్యంగిర అనమాట. ఆమెనే నికుంభల అంటాము. ఈ విధంగా ఏ దేవతలను తీసుకున్నా అన్నీ కలిపి మళ్ళీ చండీలోకే వస్తాయి. అందువలన చండీ నవావరణ మంత్రము అని ఉంటుంది. నవ ఆవరణాలు అంటే 9 ఎంట్రీలు ఉంటాయి. ఈ యొక్క చండీ హోమం చేసే ముందు 9 ఎంట్రీల్లో మనకి అమ్మవారి యొక్క పూజ చేసుకోవాలా. ఆ ఒక్కొక్క దేవతకి పూజ చేసుకుంటూ వెళ్ళాలి. అదే దానికి ఆ చండీ హోమానికి, ఆ శ్రీచక్రానికి, ఆ యొక్క చండీ నవావరణ పూజకి దానికి ఆ గుర్తే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం. మనకి బెజవాడ కనకదుర్గమ్మ గుడి 9 ద్వారాలు ఉంటాయి. మొదటి ద్వారము అలా ఒక్కొక్కటి ఎంట్రీ, ఒక ఆవరణ. ప్రథమావరణం పూజయామి, నెక్స్ట్ 2వ ఆవరణం, 3వ ఆవరణం, అలాగ 4వ ఆవరణం దగ్గరికి వచ్చేసరికి చింతామణి దుర్గా అని ఉంటుంది. ఆ విధంగా అలా ఒక్కొక్క దుర్గని మనము ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, ఇలా భైరవి, జగజ్జనని అన్నిటిని ఎంట్రీలు వెళ్ళిపోతూ లాస్ట్గా మనము ఇంద్రకీలాద్రి నివాసిని అయినటువంటి మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆ యొక్క 1000 పెటల్స్లో ఆమె వెలుగుతూ ఉంటుంది. అంటే మనం చక్రాలను తీసుకున్న ఆజ్ఞాచక్రం, మణిపూరక చక్రం, ఇలా షట్చక్రాలు తీసుకున్న సహస్రార చక్రంలో ఏ విధంగా అయితే లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఆ శ్రీచక్రంలో వికసించి ఉంటుందో ఆ విధంగా చండీ హోమం చేస్తున్నప్పుడు అందరికీ కూడా అక్కడికక్కడ చక్ర విచ్ఛేదనం జరుగుతుంది. అందువల్లనే లలితా సహస్రంలో క్లియర్గా చెప్పాడు, మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. మూలాధార చక్రం విచ్ఛిన్నమవుతుంది ఇది చదవడం వల్ల, ఈ చండీ హోమం చేయడం వల్ల. తర్వాత మణిపూరాంత రుదిత విష్ణుగ్రంథి విభేదిని, మణిపూరాంత చక్రం వెళ్ళడం వల్ల రుద్రగ్రంథి విచ్ఛిన్నమవుతుంది. అండ్ ఆజ్ఞాచక్రాంత రాళ్ళస్థ రుద్రగ్రంథి విభేదిని, మణిపూరాంత రుదిత విష్ణుగ్రంథి విభేదిని, విష్ణు చక్రం, ఇవన్నీ గ్రంథులన్నీ దాటుకుంటూ రుద్రలోకానికి వెళ్ళిపోయి ఆ తర్వాత సహస్రారాంబుజ రూఢ సుధాసారా వివర్షిణి, సహస్రార చక్రం దగ్గరికి వచ్చేసరికి అక్కడ జగజ్జనని అయినటువంటి ఆ పరమేశ్వరి, లలితా పరమేశ్వరి, ఆ కనకదుర్గమ్మ తల్లి విహరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ చండీ హోమాన్ని ఎవరైతే సింపుల్ అనమాట, మొదటి అక్షరం నుంచి లాస్ట్ అక్షరం వరకు చదివేయాలా. 700 శ్లోకాలు, ఒక 3 hours టైం పడుతుంది. చిన్న 10th క్లాస్ స్టూడెంట్స్ చేసేస్తున్నారు ఇప్పుడు. అందువలన అది పెద్ద కష్టందేమో అని మనం అనుకోని అవసరం లేదు. ఇప్పుడు ఇది మనం ఇంట్లోనే చేసుకోవాలి అని అంటే ఎంత సమయం పడుతుంది? 3 hours. ఏ సమయంలో మొదలు పెట్టాలి? ఎనీ టైం. అంటే మార్నింగ్
చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఒక పూజ పునస్కారం అనేది ఎక్కువ మగదేవుళ్ళకి, అసలు దేవుళ్ళు మగదేవుళ్ళు ఆడదేవుళ్ళు అని ఉండరు, ఒకటే ఉంటుంది. మనం అలా అనుకుంటాం కాబట్టి మగదేవుళ్ళ కింద డిఫరెన్షియేట్ చేసాం కాబట్టి హిందూ మతంలో మగదేవుళ్ళకేమో డే టైము, ఆడదేవుళ్ళకేమో నైట్ టైం పవర్ఫుల్ అని అంటాం. కాబట్టి నైట్ టైం అన్ని ఇంకా భోజనాలు చేసేసి మిగతా కార్యక్రమాల్లో ఉండిపోతాం కాబట్టి కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. సో మార్నింగ్ టైం ఎప్పుడు కూడా ఫ్రెష్ కాబట్టి ఈ అమ్మవారి యొక్క హోమం అనేటటువంటిది ఒక 7 o'clockకి మనం స్టార్ట్ చేస్తే మనకి 11 o'clock కల్లా 4 hours 3 నుంచి ఆరాంగా చదివిన 11 o'clockకి క్లోజ్ అవుతుంది. ఇప్పుడు 3 గంటల సమయం మనం చదువుతున్నాము అని అంటే బ్రాహ్మణులు చదివిన దానికి మనం చదివిన దానికి తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడో అక్కడ నాలిక తడబడటమో ఏదో తప్పులు దొరలటమో జరుగుతూనే ఉంటుంది. పర్వాలేదంటారా? అసలు జోక్ ఏమిటంటే బ్రాహ్మణులకు రాదు, అది ఇంటి అందరికీ వస్తుంది. అది చండీ ఉపాసన అంటారు దాన్ని. బ్రాహ్మడికి నేర్చుకునేది స్మార్థం మాత్రమే. స్మార్థం అంటే అష్టోత్తరము, గోత్రనామాలు చదువుతారు, పంచసూక్తాలు నేర్పిస్తారు, నారాయణ సూక్తము, భూసూక్తము, శ్రీ సూక్తము ఇలాంటివి ఏవైతే మనకి పూజలు అష్టోత్తర పూజలు దేనికి కావాలో అవి మాత్రమే నేర్పిస్తారు. అందువలన విష్ణు దేవాలయంలో కానీ శివాలయంలో కానీ అమ్మవారి దేవాలయాల్లో కానీ ఈ పార్ట్ మాత్రమే వస్తుంది వాళ్ళకి. అండ్ ఇది చండీ సప్తశతి, చండీ హోమాలు అనేటటువంటిది రెగ్యులర్గా దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి పూజారికి రావాలని నిబంధన లేదు. అది స్పెసిఫైడ్గా ఎవరైతే నేర్చుకుంటారో అటువంటి వాళ్ళు చాలా అరుదు. అంటే దేవి ఉపాసకులు అంటారు చూడు, దుర్గోపాసకులని ఆ హోమాల్లో. సో అత్యంత తక్కువ మంది ఉంటారు. వాళ్ళు కూడా పుస్తకం పెట్టే చదువుతారు. ఎందుకంటే 700 శ్లోకాలు ఎవరికి కూడా గుర్తుండదు. ఆ చదువుకునేది మనం ఎవరైతే గృహస్థులు లేడీస్ కూడా చదువుకోవచ్చు, ఇంట్లో వాళ్ళందరూ చదువుకోవచ్చు. ఇప్పుడు లలితా శాస్త్రం కూడా అలాగే భయపడ్డారు స్టార్టింగ్లో, ఈ యొక్క శ్లోకాలు మిస్టేక్స్ వస్తాయేమో అని. ఇవేమీ రావు, చాలా సింపుల్గా ఉంటుంది. ఖడ్గం చక్ర గదేషు చాప పరిగాన్ శూలం భుషండీం శరహ అంటే భుషుండిని పట్టుకుని ఇట్లా ఉంటాయి అనమాట, మజాగా ఉంటాయి. అమ్మవారి యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అందువలన ఆ నమో నారాయణ పరమేశ్వరి అయినటువంటి నారాయణి నమోస్తుతే ఇలా సింపుల్గానే ఉంటాయి. కాబట్టి ఏ విధంగా అయితే స్టార్టింగ్ ప్రాబ్లం లో ఉంటుందో ఆ విధంగా ఇప్పటికి 2024 వచ్చేసరికి లలితా సహస్రంలో ఉద్దండులు అయిపోయారు మహిళలంతా. అలాగే ఇప్పుడు స్టార్ట్ చేస్తే మన చండీ సప్తశతిలో నెక్స్ట్ 5 yearsకి ఈ బ్రహ్మాండంగా అందరూ కూడా మంచిగా తయారైపోతారమ్మా. కాబట్టి స్టార్ట్ చేయాలి అంతే. కాబట్టి బ్రహ్మాండంగా చేయగలుగుతారు వీళ్ళు. ఇంట్లో చేసుకోవచ్చు, ఏ సందేహం వద్దు, ఎవరిని సంప్రదించకూడదు. ఎందువల్లంటే ఇది బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మ విద్య, దీనికి స్వరం లేదు. వేదాలలో స్వరం ఉండాలని భయపెట్టి స్టార్టింగ్ చేయనివ్వకుండా చేస్తారు. ఇందులో స్వరంతో పని లేదు మనకి. లలితా సహస్రం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే చదువుకోవచ్చు. మనము ప్రతి కోరిక కూడా అమ్మవారు ఇహలోకానికి సంబంధించిన అన్ని కోరికలు తీరుస్తుంది, పరలోకానికి అంత్యాన్న మోక్షాన్ని ఇస్తుంది. ఓకే, ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.